మనము గీ గురించి డిస్కస్ చేసుకుందాం. చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే గీ తీసుకోవచ్చా, గీ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయా, ట్రైగ్లిజరైడ్స్ బాడీలో ఇంక్రీజ్ అవుతాయా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. అండ్ చాలా వరకు ఇంతకుముందు రీసెర్చ్లో కూడా చాలా మందికి అంటే గీ అనేది మనకి నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది మన హార్ట్ హెల్త్ మీద. గీ తీసుకోవడం వల్ల వెయిట్ గెయిన్ ఉంటుంది అండ్ ఇది హార్ట్ హెల్త్కి మంచిది కాదు అన్న చాలా వరకు రీసెర్చెస్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన రీసెర్చెస్ ప్రకారం మనం గీ తీసుకోవచ్చా తీసుకోవద్దా అనేది చాలా మందికి మెయిన్గా ఉండే కన్ఫ్యూజన్. తినొచ్చా తినొద్దా, తింటే నాకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయా, ఇలాంటివి చాలా మందికి డౌట్ ఉంది. సో ఇప్పుడు మనము గీ వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే మనం తెలుసుకుందాం. గీ అనేది మనకి ఎప్పుడు ఎలా తీసుకోవాలంటే గీ ఆర్గానిక్ ఫామ్లో దొరికేది ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే బయట దొరికే గీలో చాలా వరకు కల్తీ ఉంటుంది, ఎక్కువగా వనస్పతి ఇలాంటివన్నీ యాడ్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ మనకి గీలో యాడ్ చేసి రావడం వలన ఏమవుతుందంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతుంది. అలా కాకుండా మనకి ఆర్గానిక్గా దొరికే గీని మనం ప్రిఫర్ చేయాలి. సో ఆర్గానిక్గా ఎక్కడైనా దొరికితే ట్రై చేయండి. సో గీ తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే గీ అనేది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎలా తీసుకుంటారంటే గీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ కూడా కుకింగ్లో యూజ్ చేస్తారు. సో గీ ఈజ్ ఎ ఫ్యాట్, గీ అనేది మనకి ఫ్యాట్, ఆయిల్ కూడా ఫ్యాట్. సో గీ మరియు ఆయిల్ రెండు మన కుకింగ్లో యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మన బాడీకి కావాల్సిన ఎనర్జీ కన్నా ఎక్సెస్ ఎనర్జీ మనకు వస్తుంది. ఎందుకంటే మనకు ఫ్యాట్ నుంచి ఎక్కువ ఎనర్జీ వస్తుంది. 1 గ్రామ్ ఫ్యాట్ మనకి 9 కిలో క్యాలరీస్ వరకు వస్తాయి. సో మనకి గీ కూడా ఇంకా ఫ్యాట్ రెండు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మన బాడీకి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఫ్యాట్ వస్తుంది. కాబట్టి డెఫినెట్లీ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి, బాడీలో ఫ్యాట్ లెవెల్స్ కూడా పెరుగుతాయి, వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాదు, మనము గీ తీసుకున్నప్పుడు ఆయిల్ అనేది తగ్గించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము 1 స్పూన్ ఆఫ్ గీ తీసుకుంటే ఆ రోజు మన కుకింగ్లో కానీ మన ఇంటేక్లో కానీ ఆయిల్ అనేది తగ్గించాలి. అంటే 1 స్పూన్ గీ తీసుకున్నప్పుడు ఆయిల్ కూడా ఓన్లీ 1 స్పూన్ కానీ 1/2 స్పూన్తో కానీ ఆపేసేయాలి.